అందరికీ నమస్కారం అండి. ఆత్మలింగం 5 భాగాలయ్యిందని, అవి పంచారామాలుగా ఏర్పడ్డాయని మనకందరికీ తెలుసు కదా. కానీ కేవలం ఆత్మలింగం విరగడం కాదది. అధర్మంపై ధర్మం సాధించిన ఒక మహా విజయం. పంచారామాల వెనుక ఉన్న ఆ గగురుపోటు కలిగించే రహస్యం మరొకసారి ఈ గోదావరి మాటల్లో తెలుసుకుందామా? యుగాల క్రితం తారకాసురుడు అనే రాక్షసుడు తన ఘోర తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించి ఒక అసాధారణమైన వరాన్ని పొందాడు. సాక్షాత్ ఆ మహాదేవుని కుమారుడి చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి శివుడు ఆత్మలింగాన్ని తన కంఠంలో ధరించాడు. ఆ ఆత్మలింగం ఇచ్చే రక్షణతో అజేయుడినయ్యానన్న గర్వంతో లోకాలను వేధించడం మొదలుపెట్టాడు. అధర్మం మితిమీరినప్పుడు ఆ కైలాసనాథుని తేజస్సుతో అగ్ని సంభూతుడై ఉద్భవించాడు కుమారస్వామి. దేవతలందరికీ సేనాధిపతి అయి తారకాసురుడిపై యుద్ధం ప్రకటించాడు. భీకరమైన యుద్ధం జరిగింది. కానీ తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగం కారణంగా కుమారస్వామి ఎన్ని శస్త్రాలు ప్రయోగించినా ఆ రాక్షసుడికి మరణం రాలేదు. అప్పుడు మహావిష్ణువు సూచన మేరకు కుమారస్వామి తన దివ్యమైన అగ్ని బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం తారకాసురుడి కంఠాన్ని ఛేదించి ఆత్మలింగాన్ని బయటకు తీసింది. ఆ లింగం మళ్ళీ ఒకటిగా చేరితే రాక్షసుడు తిరిగి బ్రతుకుతాడని గ్రహించిన షణ్ముఖుడు తన శక్తితో ఆ లింగాన్ని 5 ముక్కలుగా విడగొట్టాడు. ఆ 5 ముక్కలు భూమిపై పడినప్పుడు అవి మళ్ళీ కలవకుండా ఉండడానికి ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతలు వాటిని వెంటనే ప్రతిష్ఠించారు. అవే నేడు మన తెలుగు నేలపై వెలసిన పంచారామ క్షేత్రాలు. అమరేశ్వరుడిగా అమరామరం, భీమేశ్వరుడిగా ద్రాక్షారామం, సోమేశ్వరుడిగా సోమారామం, క్షీరారామలింగేశ్వరుడిగా క్షీరారామం, కుమార భీమేశ్వరుడిగా కుమారరామం. ఇది కేవలం పురాణ కథ కాదు. అహంకారం ఎంత బలమైన దైవభక్తి ముందు కూలిపోక తప్పదని చెప్పే ఒక మహా సందేశం. ఒక్కో క్షేత్రం ఒక్కో శక్తిపీఠం. మరి ఆ క్షేత్రాల వెనుక ఉన్న ప్రత్యేకమైన విశేషాలు ఏంటో మన ఈ పంచారామ దర్శనంలో ఒక్కో కథగా ఒక్కో వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే నలుగురితో పంచుకోండి. నా అక్షరాలు అందరికీ చేరాలని, ఆలోచనలు మంచి పంచాలని కోరుకుంటూ ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నా. తిరిగి పంచారామాల్లో ఒకటైన మన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. జై హింద్.